ఓకే చైతన్య గారు మీరేం చేయబోతున్నారు? బీరకాయ రొయ్యల కూర. బీరకాయ రొయ్యల కూర. సో మరి గట్టి పోటీ ఉంటుందా? ఓకే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా అంటున్నారు. బీరకాయ రొయ్యల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే సో మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ ఉంచుతున్నాను. ఆయిల్ వేసుకుంటారు. జీలకర్ర, ఆవాలు. ఓకే అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకుంటారు. చాలా జీలకర్ర ఆవాలుని చాలు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసాము. సో ఇవి కొంచెం వేగిపోవాలి. సో జనాలు ఏమనుకుంటారు తెలుసా, మన ఇద్దరం కాలేజ్ మేట్స్ ఏమో, అందుకే భావన చెవిలోనే చెప్తుంది ఏమైనా సరే ఆవిడని అనుకుంటారు. అబ్బో మీరు జోక్ చేసినా కూడా మీరు నవ్వట్లేదండి. ఓకే ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫేనా? ఓకే పసుపు. ఆవాలు జీలకర్ర కంటే పసుపు బాగానే వేశారు. ఓకే టమాటోస్ ఇవి కూడా కొంచెం మగ్గాలి. ఓకే ఇంకా నెక్స్ట్ రొయ్యలు వేస్తారా? ఇవి కాసేపు ఉడకాలి. సో లిడ్ క్లోజ్ చేసేద్దామా? ఓకే మరి కాసేపు ఉడకనిద్దాం. సో ఉడికిపోయేమో చూద్దామా? బీరకాయ ముక్కలు. నీళ్లు పోయాలా? అవసరం లేదా? సో ఉడికిపోతుందా అలాగే? ఓకే కారం వేసి చాలా. ఇంకా నెక్స్ట్ ఏం వేయాలి? సాల్ట్. సో బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినట్టున్నాయిగా. కొన్ని వాటర్. చాలు. ఇంకేమన్నా వేసేది ఉందా? గరం మసాలా. ఇంకా అయిపోయిందా? ఇంకేమన్నా చేయాలా? ధనియాల పౌడర్ వేసుకో. కొత్తిమీర. సో ఇంకా అయిపోయినట్టే అంతేగా? అంతే. బీరకాయ రొయ్యల కూర. ఓకే థ్యాంక్ యూ. బీరకాయ రొయ్యల కూర రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో
పసుపు, టమాటో ముక్కలు, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ధనియాల పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ రొయ్యల కూర రెడీ. బీరకాయ రొయ్యల కూర గుడ్ కాంబినేషన్. ఎస్, సో ట్రై చేయండి. ఇది కూడా మన ఇద్దరికి. ఓకే. వెరీ డిఫికల్ట్. ఓకే ఫైన్.